ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీ మొబైల్లోకి కంగ్రాచ్యులేషన్స్ యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ జీడిఎస్ అని వస్తుంది. కానీ ఆ మెసేజ్ మీ దాకా వస్తుందా లేదా మిస్ అయిద్దా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్ ఇన్ఫో. మీ అందరికీ ఒకటే డౌట్ అయితే ఖచ్చితంగా ఇదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది, ఎవరైతే జీడిఎస్ జాబ్కి అప్లై చేశారో. సో ఈరోజు మీ అందరికీ రియల్ సిచ్యువేషన్ ప్లస్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి క్లారిఫై చేద్దామనేసి ఇవాళ మీ ముందుకైతే రావడం జరిగింది ఇవాళ. సో చాలామంది స్టూడెంట్స్ అప్లై చేయడం జరిగిందనమాట. చాలామంది అయితే అప్లై చేయడం జరగడం వల్ల కొంతమంది 100% ఉన్నా సరే, 100%, 99, 98% ఉన్నా సరే చాలా వరకు భయపడుతున్నారనమాట. వస్తుందా రాదా అని చాలా టెన్షన్ పడుతున్నారు. కాబట్టి వాళ్ళ టెన్షన్ ఎందుకంటే ఎందుకంటే సెలెక్షన్ ప్రాసెస్ అనేది మనకి జస్ట్ మెరిట్ బేసిస్ మీద మనకైతే సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అందుకే దీనికైతే ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు కాబట్టి అది కొంచెం లక్ బేసిస్ మీద అయితే ఉంటుందన్నమాట. ఇక మనకి దీంట్లో సెలెక్షన్ అనేది మనకి మార్క్స్ మీద జరుగుతుంది కాబట్టి మన లక్ కూడా మెయిన్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. కాబట్టి మనకు లక్ కూడా కొంచెం ఉండాలి దీంట్లో మనకి జాబ్ రావాలంటే. అంటే మనం కొంచెం లక్ కూడా అప్పుడప్పుడు నమ్ముకోవాలి. ఇంకా లక్ ఉన్న వాళ్ళకైతే వస్తుంది 100%. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఆల్రెడీ మనకైతే రిలీజ్ అయింది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందనమాట. సో ఇప్పుడు అందరు వెయిట్ చేస్తుంది ఏంది, సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం. సరే, సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? సో ఇట్ ఈస్ కమింగ్ సూన్ అనమాట. ఎప్పుడు వరకు రావచ్చు? మోస్ట్ ఆఫ్ ది మనకైతే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకైతే మార్చ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో 31st రాకుంటే కనుక ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట, 100% వస్తుంది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ మెరిట్ లిస్ట్కి సెలెక్ట్ అయిన కొంతమంది అయితే వాళ్ళైతే డివిజన్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళలేదన్నమాట. డివికి వెళ్ళకపోవడం వల్ల సో దాంట్లో మిగిలిన సీట్స్ అనేవి ఏవైతే మిగిలిన సీట్స్ ఏవైతే ఉంటాయో అవి ఏంటంటే వాటిలోకి షిఫ్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే వెళ్ళలేదో అవి సెకండ్ మెరిట్ లిస్ట్లోకి, సెకండ్ మెరిట్ లిస్ట్లో వెళ్ళకుంటే థర్డ్ మెరిట్ లిస్ట్లోకి అట్లా షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో ఇది మీకైతే మంచి స్ట్రాంగ్ ఛాన్స్ అనమాట. ఇది ఒక మనమైతే పెద్ద ఛాన్స్ అనుకోవాలి. చాలా వరకు టైంపాస్కి అప్లై చేసే వాళ్ళు ఉంటారు. చాలా దూరం వచ్చిందని వాళ్ళ పేరెంట్స్ రిజెక్ట్ చేయడం జరుగుతాయి. చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టిగా వెళ్ళారనమాట. సో కట్ ఆఫ్ రియల్ టాక్ ఏంది అసలు? కట్ ఆఫ్ అంటే దీని రియల్ టాక్ ఏంది అసలు? మనము స్ట్రైట్గా మాట్లాడుకుందాం. స్ట్రైట్గా చెప్పడానికి ఏంటంటే, ఇప్పుడు 100% ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ కంప్లీట్గా ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో చాలా ఏంటంటే, ఇప్పుడు 100% ఉన్నా సరే కొందరికైతే వస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఏజ్ అనేది తక్కువ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ కేటగిరీ వైజ్గా కూడా అది కూడా చూస్తారనమాట. ఏజ్ కేటగిరీ వైజ్ ఇవన్నీ ప్రతి ఒక్కటి క్యాలిక్యులేషన్, పైగా మేలు ఫీమేల్ అనేసి. ఇంకా అది కాకుండా ఇంకా ఈడబ్ల్యూఎస్ అవి ఇవి అనుకుంటున్నాయి కదా, అవి కూడా చూస్తారు. చాలా ఉన్నాయన్నమాట. ఒకటే కాదు, కంప్లీట్గా మొత్తం ఒకదానికి ఒకటి మీకు మార్క్స్ ఉంటే అది ఉండదు, అది ఉండకపోతే ఇది ఉండదు. అన్నీ ఉన్నా సరే, అన్నీ ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళు లక్ అన్నమాట. వాళ్ళ లక్ ఖచ్చితంగా కొందరికి ఏం లేకున్నా సరే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దాన్నే లక్ అంటారు. మనమైతే దాన్నే లక్ అనుకోవాలి. సో హోప్ అయితే వదలకండి ఫ్రెండ్స్. మనము రియాలిటీ చెక్ ఏందంటే, ఇప్పుడు రియల్గా మాట్లాడుకుంటే సోషల్ మీడియాలో మనకైతే చాలా ఫేక్ న్యూసెస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. రోజు రోజుకి అది ఇది అనుకుంటే ఏదో ఒకటి తిరుగుతూనే ఉన్నది. ఏంటంటే ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది అని అని చెప్తున్నారు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ని కానీ ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అఫీషియల్గా మనకి ప్రతిదీ తప్పకుండా మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది మనకైతే అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. మనకి ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ తిరగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట ప్రతిదీ. సో ఒకటైతే చెప్తాను, ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ జాబ్ అనేది ఒక్క రోజులో రావాలంటే చాలా కష్టం. దాన్ని కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషను అదంతా కొందరికి సిచ్యువేషన్ అనేది బ్యాడ్గా నడుస్తూ ఉంటుంది. కాకుంటే మన టైం కోసం మనం వెయిట్ చేయాలన్నమాట. కొంచెం టైం, పేషెన్స్ అనేది మెయింటైన్ చేసుకొని మన టైం కూడా వస్తుందన్నమాట. సో జీడిఎస్ అనేది చిన్న జాబ్ కావచ్చు, చిన్న స్టార్టప్ కావచ్చు, కానీ లైఫ్ చేంజ్ అవుతుంది అనమాట. దీంట్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఒక ఎంప్లాయీ లెక్క చేంజ్ అయ్యి అక్కడ మనకు ప్రాసెస్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. మన స్టూడెంట్ నుంచి ఎంప్లాయీకి రాగానే మన బిహేవియర్ అనేది అండ్ టాకింగ్ స్కిల్స్ అనేవి అవన్నీ ప్రతి ఒక్కటి చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అనమాట.
సో మన లైఫ్ చేంజ్ అవ్వడానికి. పైగా మనకైతే దీంట్లో ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు. ప్రతీది ఏం లేకుండా మనకి జస్ట్ మన మెరిట్ బేసిస్ మీద ఇస్తున్నారు కాబట్టి సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవాలి మనం. సరే మెరిట్ సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా ఏందంటే కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు మనకి ఏప్రిల్ దాకా వస్తది కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో అయితే ఖచ్చితంగా వస్తది. డోంట్ వర్రీ. మీరు సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారైతే కం ఒకసారి కామెంట్ చేయండి. ఎవరైతే సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో వాళ్ళకి కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటది. కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది కూడా వాళ్ళకి కూడా తెలుసుకుంటారు. ఇంకా లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సందీప్ ఆల్వేస్ విత్ యూ అనమాట. నేనైతే మీతోని ఎప్పుడు ఉంటాను. అండ్ ఏం డౌట్స్ ఉన్నా మనకు కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే దానికి రిప్లై అయితే నేను ఇస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.